శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి చూడగానే నన్ను తలుచుకుంటూ లక్ష్మీ నరసింహస్వామిని తాకు, ఈ గురువారం పూర్తయ్యేలోపు శుభవార్త వింటావు బిడ్డా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, మీ కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కించడానికి నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. ఈ విధంగా నువ్వు నడుచుకుంటే మీ కుటుంబానికి ఇప్పుడు ఉన్న ఆర్థికపరమైన బాధల నుంచి రక్షణ దొరుకుతుంది. ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను దిగమింగుకొని ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవితాన్ని గడుపుతూ వచ్చావు. ఎంత చదువుకున్నా ఉద్యోగం రాక ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నావు. నీ బంధంలో మార్పు రాలేదని ఎన్నో రోజుల నుంచి పరితపించిపోతూ ఉన్నా బిడ్డ. వీటన్నిటికీ కూడా నీకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఈ బాధల వల్ల మీ కుటుంబం ఎంతగానో మనశాంతిని కోల్పోయి ఆందోళనకరమైన జీవితం గడుపుతున్నారంటే నేను చెప్పినట్లుగా చేసుకుంటే నీకు ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది బిడ్డ. ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోయి మీ కుటుంబం ఒక మంచి దారిన పడుతుంది. ఆపై నుంచి మీకు ఇకపై ఆనందాలే తప్ప ఏ విధమైన కష్ట నష్టాలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే మీరు ఎన్నో అనుభవించారు కదా. ఇకపై అంతా కూడా మీకు సంతోషకరమైన రోజులే ఉంటాయి బిడ్డ. భోగభాగ్యాలతో జీవితాన్ని తప్పకుండా గడుపుతారు. ఇవన్నీ జరగాలంటే ఎంతో సులువుగా అనుగ్రహించే ఆ భగవంతుడిని మీరు ప్రార్థించాలి. నాకు మీ వరకు ఈ సందేశం రావడానికి ఆజ్ఞ లభించింది. మీకు వచ్చిన కష్టాలన్నీ కూడా తొలగించుకొని ఉపాయం మీకు నేను చెప్పడానికి నాకు కూడా అనుమతి రావాల్సిందే కదా. అప్పటి వరకు నేను కూడా వేచి ఉండాలి. బిడ్డ, నువ్వు ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి నువ్వు బయటపడాలంటే నేను చెప్పిన విధంగా నువ్వు చేసుకో. అదేమిటంటే, అందుకోసం నువ్వు చేయవలసింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రుణ విమోచన స్తోత్రం ప్రతిరోజు పఠించాలి. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళు. దర్శించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అంటే ఆయన్ని ప్రార్థిస్తే తప్పకుండా మీకున్నటువంటి కష్టాల నుంచి తొలగించేస్తారు. దుష్ట శక్తులు, బాధలు, అనారోగ్య సమస్యలు, బంధంలో మార్పు రావడం ఒకటి కాదు, రెండు కాదు. మీకు ఏ సమస్య ఉన్నా సరే రక్షించే స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఆయన దర్శనం చేసుకుంటే చాలు, ఆయన స్తోత్రం పఠించండి. మీకున్న సకల బాధలు తొలగిపోయి ఆనందం చేకూరుతుంది. మీకున్న రుణ సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు ఆర్థికంగా బలపడతారు. ఈ విధంగా మీరు చేసుకొని మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోండి. నేను చెప్పినటువంటి స్తోత్రాలను పఠిస్తూ లక్ష్మీ నరసింహస్వామిని మీ కష్టాలు, మా బాధలు తొలగిపోవాలని సంకల్పం చెప్పుకుంటే చాలు. ఎప్పుడైనా సరే ఆ స్వామి అండదండలు మీకు ఎల్లవేళ కూడా తోడు ఉంటాయి. అయితే బిడ్డ, అందరిలో కూడా నేను కొలువై ఉంటాను. అందరిలో ఒకటిగా ఉంటాను. ఎప్పుడు కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకుంటూ ఉంటాను. నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా ఓదార్చకుండా ఉంటాను చెప్పు. నేను ప్రతిదీ కూడా మిమ్మల్ని దగ్గరుండి నడిపిస్తాను. ఇలా ఎన్నోసార్లు చెప్తూ ఉంటావు బాబా, మాకు ఒక్కటి కూడా జరగడం లేదు. ఎన్ని రోజులు ఈ కష్టాన్ని భరించాలి? మాకంటూ మంచి రోజులు వస్తాయా? అసలు మాకు మంచి రోజులు రాసిపెట్టి ఉన్నాయా లేదా? ముందే మాకు తెలియపరచండి. మేము వాటి కోసం వేచి ఉండాల్సిన అవసరమే లేదు. కానీ ఇలా రోజు కూడా ఆశ పెడుతూ మా పనులు జరుగుతాయి, మా కోరికలు నెరవేరుతాయి అంటూ మమ్మల్ని ఇంకా ఇంకా ఎందుకు బాబా ఆశకు గురయ్యేలా చేస్తావో? ఈ రోజైనా సరే మిమ్మల్ని వేడుకుంటూ ఉంటున్నాము. మా కోరికలు తీరడానికి
చేయడానికి మాకు సమయం ఉందా, అసలు మా కోరికలు తీరుతాయా లేదా అని ప్రశ్నలు వేసి నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితానికి బాధకు గురి చేసుకోవద్దు బిడ్డ. నువ్వు ఒక లక్ష్యం పెట్టుకున్నావు, దానికోసం నువ్వు నిరంతరం ఎంతో శ్రమ చేస్తున్నావు. మరి ఎందుకు అంతలో నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పు బిడ్డ. ఇప్పుడే కదా నువ్వు ఎదుగుతున్నావు. ఇదే క్రమంలో ఇంకా ఇంకా నువ్వు శ్రమ చేయాలి. నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టు. ఇప్పుడు అలసత్వం వహించుకొని కొన్ని రోజులు పోయాక అయ్యో అప్పుడు కష్టపడి ఉంటే ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందేవాడినేమో, ఇంకా ఇంకా వృద్ధులోకి వెళ్ళేవాడిని కదని అనుకుంటే ఉంటే కాలం అనేది మన వెనక్కి తిరిగి రాదు కదా బిడ్డ. కనుక ప్రస్తుతం వస్తున్న ఫలితాన్ని చూసి నిరాశ చెందకు. నువ్వు చేస్తున్న ప్రయత్నం ఎంతో శ్రమించి చేస్తున్నది. ఇందుకోసం నువ్వు ఎంతో సమయాన్ని వెచ్చించి ఇంతవరకు వచ్చావు. నీ గెలుపు ఒక్క అడుగు దూరంలో ఉందనుకో బిడ్డ. నువ్వు వెనకడుగు వేయడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పు. ఇప్పటికే నువ్వు గెలుపు సాధించావు. మరలా ఇది వదిలిపెట్టి కొత్త ప్రయత్నం మొదలు పెడితే అది విజయవంతం అవ్వడానికి సమయం పడుతుంది కదా. అలా ఎన్ని ప్రయత్నాలు చేస్తూ పోతావు చెప్పు. నేను చెప్పిన విధంగా నడుచుకో, ఎంతో అభివృద్ధిలోకి వస్తావు. ఇది నీకు ఎంతో ఆదాయాన్ని, సంతోషాన్ని తీసుకువస్తుంది. ఇంకా నువ్వు ఏమీ కూడా భయపడవద్దు బిడ్డ. వెనకడుగు అస్సలే వేయవద్దు. నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటే చాలు. ఇంకొక అడుగు దూరంలో మాత్రమే నీ గెలుపు ఉంది. నీ విజయం ఇప్పటికీ కూడా నువ్వు సాధించావు బిడ్డ. నువ్వు అనుకున్నది ఎప్పుడు కూడా వదులుకోకు. ఎంతగానో చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించు. నీకంతా మంచి జరుగుతుంది. నువ్వు అనుకున్న విధంగానే ఎదుగుతావు. నీకు ఎల్లవేళ్ళ కూడా నీకు తోడుగా ఉంటాను బిడ్డ. నీ లక్ష్యం నిన్ను విజయ తీరాలకి నీకు సహాయపడుతూనే ఉంటానని నేను నీకు మాట ఇస్తూ ఉన్నావు. నువ్వు సంతోషంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందని నీకు ధైర్యాన్ని చెప్తూ ఉంటాను కదా. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నన్ను అనుమానిస్తూనే ఉంటావు. ఇప్పుడు కూడా చెప్తుంది జరుగుతుందా లేదా, అసలు నా బాబా ఉన్నారా లేదా, ఉంటే మాత్రం నాకు ఇలాంటి స్థితిగతులా అని ఎందుకు తీసుకువస్తాడని నువ్వు ఎప్పుడు కూడా అపనమ్మకంతో ఉండదు బిడ్డ. నీకు కావాల్సింది నేను ఇస్తాను కదా. నేను ఇస్తానా ఇవ్వననే సందేహం నువ్వు ఎప్పుడు వద్దు. నీకు నా నుంచి నీ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే నీ కోరిక నాకు తెలియచేస్తే అది నెరవేరుతుందా లేదా అని తెలుసుకునేందుకు 2 చీటీలు వేసుకో. ఒక దాంట్లో ఉంది అని, మరొక దాంట్లో కాదు అని ఇలా రాసిపెట్టు. నా దగ్గర పెట్టు. మనస్ఫూర్తిగా నమస్కరించి ఒక చీటిని తీస్తే అందులో అవును అని వస్తే నువ్వు కోరింది నెరవేరుతుందని, కాదు అని వస్తే ఇంకాస్త సమయం పడుతుందని. అర్థమైంది కదా బిడ్డ. నువ్వు అడిగిన దానికంటే ఇంకా ఉన్నతమైనది నీకు లభించబోతుందని అర్థమైంది కదా. నువ్వు అనవసరమైన ప్రయత్నాలు చేసి ఇబ్బంది పడవద్దు. నువ్వు నన్నే నమ్మకుని ఉన్న బిడ్డవు కదా. నేను నిన్ను కాకపోతే ఎవరు చేరదీస్తారు చెప్పు. ఖచ్చితంగా నువ్వు అడిగింది నీకు దక్కుతుంది. ఆ సమయం త్వరలోనే వస్తుంది. నీ మనసు ప్రశాంతత పొందేందుకు, మనశ్శాంతి పొందేందుకు మంచి ఆలోచనలు స్వచ్ఛమైన రీతిలో వస్తాయి బిడ్డ. అతి త్వరలో నువ్వే నాకు శుభవార్త చెప్పాలని నేను నీకు ఆశీర్వదిస్తూ నీకు నా ఆశీస్సులు అందిస్తున్నాను. అనవసరమైన ఆందోళన చెందుతూ ఎప్పుడు కూడా నీ జీవితాన్ని సతమతం చేసుకోవద్దు. నీకు ఎప్పుడు కూడా ఘనమైన ఆదాయం వస్తుంది. అతి త్వరలోనే నీకు అప్పుల నుంచి విముక్తి కలుగుతుంది. సంపాదన మార్గం పెరిగి ఆదాయం పెరుగుతుంది. తద్వారా నీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. నీ ఆదాయ మార్గం కూడా పెరగబోతుంది. నువ్వు అనుకున్నట్లు ఆదాయం రావట్లేదని బాధపడుతున్నావు కదా. ఏమీ లేదమ్మా, అంతా బాగుంటుంది. నువ్వు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. ఆరోగ్యం కుదుటపడి మానసిక ప్రశాంతత నీకు లభిస్తుంది బిడ్డ. ఇంట్లో అందరూ సంపాదించడం వల్ల ఆదాయం బాగా పెరిగి ఎన్నడూ కూడా ధనానికి లోటు అనేది ఉండదు. నీ బిడ్డలకి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. అలాగే నీ బిడ్డ కోరుకున్నట్లుగా అనుకున్న వృత్తిలో ఎంతో అభివృద్ధిలోకి వస్తాడు. అప్పుడు తిరిగి చూసుకునే పని లేదు బిడ్డ. ఎందుకంటే అప్పటికే మీరు అప్పులన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా ఒక స్వగృహం కూడా ఏర్పాటు చేసుకుని నువ్వు కోరుకున్న నీ మనసులో ఏదైతే కోరికలున్నాయో అవన్నీ కూడా మీ స్థాయికి తగ్గట్టు నువ్వు సమకూర్చుకోగలుగుతావు. ఇక నీ బిడ్డ అనుకున్న వృత్తిలో ఎదిగిన తర్వాత మీ ఎదుగుదల అనేది ఆకాశమే హద్దుగా ఉంటుంది బిడ్డ. కావున నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకొని మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. ఈ రోజు నుంచి మీ జీవితంలో మంచి మార్పు కనబడుతుంది. నువ్వు కోరుకుంటున్నది నీకు తప్పకుండా అధికమైన లాభంతో వస్తుంది బిడ్డ. నువ్వు ఎప్పుడు కూడా నీ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం
సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.